అరేబియా సముద్రం తీరాన పెద్ద శివుడితో ఎత్తైన ఆలయ గోపురంతో ఉన్న స్థలం మురుడేశ్వర్. ఇది ఉడిపి నుండి 2 అవర్స్ 103 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. వెళ్లే దారిలో అరేబియా సముద్రం బీచ్ మధ్యలో వస్తుంది. మనం ఆగి ఆ సముద్రపు అలలని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ జనాలు ఉండరు. సో నీట్గా, వాటర్ క్లియర్గా ఉంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మురుడేశ్వర్ టెంపుల్ గురించి, ఆత్మలింగం గురించి మొత్తం తెలుసుకోవాలంటే ప్లీజ్ వీడియో వాచ్ చేయండి. ఫస్ట్ టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఎత్తైన ఆలయ గోపురం ఉంటుంది. ఇది 237 ఫీట్లో 21 ఫ్లోర్లతో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. గోపురం ఎక్కడానికి పర్మిషన్ ఉంటుంది. 2 లిఫ్ట్లు ఉంటాయి. చాలా పెద్ద క్యూ ఉంటుంది లిఫ్ట్ ఎక్కడానికి. బట్ పర్వాలేదు, వెయిట్ చేసైనా లిఫ్ట్ ఎక్కి ఆ అద్భుతంగా ఉన్న దృశ్యాలను చూడాలంటే 18th ఫ్లోర్ వరకు వెళ్లాల్సిందే. ఓన్లీ 18th ఫ్లోర్ వరకు మాత్రమే అలో చేస్తారు. బట్ గోపురం మాత్రం 21 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడ 18th ఫ్లోర్లో 3 విండోస్ ఉంటాయి. ఒక విండో నుండి శివుడి ఎత్తైన స్టాచ్యూ, ఇంకో విండో నుండి సముద్రపు అలలు చాలా బాగుంటాయి. 3rd విండో రోడ్ సైడ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ సముద్రపు అలలు శివుడిని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా కూడా ఉంటుంది. లిఫ్ట్ ఎక్కడానికి ఛార్జ్ చేస్తారు. పర్ పర్సన్ 20 రూపీస్. కిడ్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి 12:45 వరకు, ఈవినింగ్ 3 నుండి 7 PM వరకు మాత్రమే అలో చేస్తారు. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ లైట్లతో, ఆ గోపురం యొక్క లైట్స్, ప్రతి ఫ్లోర్లో ఉన్న లైట్స్ సముద్రం పైన పడి రిఫ్లెక్షన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ టెంపుల్లో మురుడేశ్వరుడి దర్శనం, గణపతి, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. గర్భగుడిలోకి ఓన్లీ అభిషేకం జరిగేటప్పుడు మార్నింగ్ స్పెషల్ సేవ అప్పుడు మాత్రమే అలో చేస్తారు. స్వామిని ఊరేగించే రథాలు, ఉప ఆలయాలు చూశాక ఆలయం వెనక సైడ్లో పెద్ద ఎత్తైన 123 అడుగుల ఎత్తుగల శివుడి స్టాచ్యూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆత్మలింగానికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన స్టాచ్యూసు, రావణుడు బాలరూపంలో ఉన్న గణపతికి ఆత్మలింగాన్ని ఇచ్చే సన్నివేశము, ఆవులు, గోవులు, నంది, గుర్రాలతో ఒక రథము అన్నీ చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ 16th సెంచరీలో కట్టారు. అరేబియన్ సీ తీరంలో ఉంది. ఇది శివుడి ఆత్మలింగంకి, గోకర్ణ క్షేత్రంకి సంబంధించిన కథ. త్రేతాయుగంలో మొదటిసారి రావణాసురుడు తన తల్లి కైకసి కొరకు శివుడి ఆత్మలింగం కొరకు తపస్సు చేసి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలింగం లంకకి చేరితే దేవతలకి, సమస్త లోకాలకు చెడు జరుగుతుందని విష్ణువు మాయ చేసి ఆ అడగటంని ఆపటం వల్ల రావణాసురుడు శివుడి పక్కనే ఉన్న పార్వతీదేవిని అడుగగా శివుడు పార్వతీదేవిని రావణుడికి ఇస్తాడు. పార్వతిని తీసుకొని రావణాసురుడు వస్తూ ఉంటే మార్గంలో నారదుడు అడ్డంగా వచ్చి, రావణుడు, నీవు ఎవరిని తీసుకువెళ్తున్నావు? ఈ కాళికాదేవిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు రావణుడు తిరిగి చూడగా పార్వతీదేవి మహాకాళిగా కనిపిస్తుంది. రావణుడికి కోపం రాగా నారదుడు పార్వతీదేవి పాతాళంలోకి వెళ్ళిందని చెప్పగా రావణుడు పాతాళంకి వెళ్తే అక్కడ మండోదరి పార్వతీలాగా అందంగా కనబడుతుంది. అప్పుడు మండోదరిని రావణాసురుడు వివాహం చేసుకొని లంకకి తీసుకువచ్చాక తన తల్లి వివాహం గురించి సంతోషిస్తుంది. కానీ ఆత్మలింగం గురించి అడగగా అప్పుడు రావణుడికి గుర్తుకు వచ్చి మళ్ళీ 2వసారి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఆత్మలింగంని రావణుడికి ఇస్తూ ఒక కండిషన్ చెప్తాడు. నువ్వు ఎక్కడైనా మధ్యలో ఈ ఆత్మలింగాన్ని పెడితే అది అక్కడే భూమికి ఆకర్షితమై అతుక్కుంటుంది అని చెప్తాడు. దానికి అంగీకరించిన రావణుడు ఆ ఆత్మలింగాన్ని ఒక పెట్టెలో పెట్టి దానికి ఒక వస్త్రాన్ని చుట్టి తీసుకువెళ్తూ ఉంటాడు. నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి, రావణుడు నీకు నమస్కారం చేయకుండా శివుడి వద్ద నుండి ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తున్నాడు, అది లంకకు చేరకుండా ఆపమంటాడు. అప్పుడు గణపతి బాలుడిగా గోవుల కాపరిగా వస్తాడు. విష్ణువు తన సుదర్శన చక్రంని సూర్యుడికి అడ్డు పెడితే సూర్యాస్తమయం అవుతుంది. ఆ సమయంలో సంధ్యావందనం చేసుకోవటానికి ఆ ఆత్మలింగంని పక్కనే కనిపించిన బాలరూపంలో ఉన్న గణపతిని పట్టుకోమని రావణాసురుడు ఇస్తాడు. గణపతి ఎక్కువ సమయం మోలేలేను, 3 టైమ్స్ పిలుస్తాను, రాకపోతే కింద పెట్టేస్తాను అంటాడు. రావణుడు దానికి అంగీకరించి సంధ్యావందనానికి వెళ్ళి వచ్చేలోపు గణపతి 3 సార్లు పిలిచి ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. రావణుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ లింగాన్ని ఎత్తగా అది లేవదు. ఇదంతా విష్ణువు మాయ అని తెలుసుకున్న రావణుడికి కోపం వచ్చి లింగాన్ని పెకిలిస్తాడు. అప్పుడు ఆ లింగం యొక్క ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క చోట పడి లింగాలుగా మారాయి. ఈ ఆత్మలింగం పైన కప్పిన వస్త్రము మురుడేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. మురుడ అంటే వస్త్రము. ఈ స్వయంగా ఆత్మలింగం మహాబలేశ్వరుడిగా గోకర్ణ క్షేత్రంలో ప్రసిద్ధి చెందింది. ఈ గోకర్ణం గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ ఆత్మలింగం పెట్టే
సర్జేశ్వర్ టెంపుల్గా, దానికి కట్టబడిన దారాలు దారేశ్వర్ టెంపుల్గా, దానిపైన ఉన్న మూత గుణవంతేశ్వర్ టెంపుల్గా, ఇలా 5 పంచశైవ క్షేత్రాలు కర్ణాటకలో ప్రసిద్ధి చెందాయి. ఇలా మహాబలేశ్వర్, మురుడేశ్వర్, సర్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్ టెంపుల్స్లో మహాబలేశ్వర్ స్వయంగా ఆత్మలింగం, మురుడేశ్వర్ చాలా ఫేమస్. ఈ రెండింటిని ప్రత్యేకంగా అందరూ దర్శించుకుంటారు. ఇవండి మురుడేశ్వర్ ఆలయం విశేషాలు. థ్యాంక్ యూ.